కెనడాలో ఎస్డిఎస్ క్యాన్సిల్ చేస్తున్నారు. యూకేలో పిఎస్డబ్ల్యూలో కొత్త రూల్స్ అంట. డిపెండెన్స్ కి కూడా ఎలవ్ లేదంటున్నారు. ఇక యుఎస్ అంటావా, ట్రంప్ తాత మళ్ళీ వచ్చాడు. తాత వస్తే ఏమవుతుందో నేను చెప్పాల్సిన పనే లేదనుకుంటాగా. సో ఈ సిచ్యువేషన్ లో వీసాస్ అసలు అప్రూవ్ అవుతాయా లేదా, అసలు బయట పరిస్థితి ఎలా ఉంది అన్ని మాట్లాడుకున్నాం. కానీ మీరు ఒకవేళ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే యూర్ అట్ ద రైట్ ప్లేస్. అబ్రాడ్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ అయినా, ప్రాసెస్, అప్డేట్స్, వీసా టిప్స్, ఇలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాం. మన ఛానల్ కాంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్ గా చాలా కంట్రీస్ వీసా రూల్స్ ని బాగా టైట్ చేస్తున్నాయి. ఎందుకురా అంటే ఒక్కో కంట్రీకి ఒక్కో కథ. అసలు ఎందుకు టైట్ చేశారు, ఏ కంట్రీకి బాగా టైట్ అయ్యాయి, డీటెయిల్ గా మాట్లాడుకుందాం అండి. కంట్రీ వైజ్ వీసా ఇష్యూస్ చూసుకుంటే ఫస్ట్ అబ్రాడ్ అనగానే అందరికీ మైండ్ లోకి వచ్చేది యూఎస్ఏ. యూఎస్ కి వీసాలు టైట్ చేయడానికి 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ మెయిన్ రీజన్స్ మాత్రం ఒక్కటే, అదే మన ట్రంప్ తాత. ఆయన గవర్నెన్స్ లో ఇంటర్నేషనల్ ఇమిగ్రెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో లాస్ట్ టైమే చూసాం. మహానుభావుడు. ఇప్పుడు కూడా ఏం మారలే, సేమ్ అలానే వచ్చిన వెంటనే యూఎస్ వెళ్ళే వాళ్ళకి వీసాలు టైట్ చేశాడు. అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఏమో చిన్న రీజన్స్ చెప్పి వీసా రివోక్లు చేస్తున్నారు. యూఎస్ కి అయితే ప్రెసెంట్ వీసా రూల్స్ చాలా టైట్ ఉన్నాయి. అకార్డింగ్ టు ద రీసెంట్ సర్వే, యూఎస్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ కౌంట్ 25% డ్రాప్ అయిందంటే మీరు అర్థం చేసుకోండి. ఇది యూఎస్ఏ కదా. నెక్స్ట్ యూకే చూద్దాం. ఈ కథ మామూలుగా కాదు. ట్విస్ట్లు, జలక్లు, దెబ్బ మీద దెబ్బ మనోళ్ళకి. జనరల్ గా యూకే వెళ్ళే వాళ్ళు 2 టైప్స్ ఉంటారు. ఒకటి స్టడీ వీసా పైన వెళ్ళే వాళ్ళు, 2 వర్క్ వీసా పైన వెళ్ళే వాళ్ళు. మన ఇండియన్ అయిన రిషి సునక్ గారు 2 వర్గాలకి ఈక్వల్ గా న్యాయం చేశారు. మాస్టర్ స్టూడెంట్స్ కేమో పిఎస్డబ్ల్యూలో ఇయర్లీ 30K పౌండ్ శాలరీ పక్కా ఉండాలంట. 30,000 అంట భయ్యా, 30,000. ఇది ఇప్పుడు మాస్టర్స్ చేయాలనుకున్న స్టూడెంట్స్ కి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. మన సెకండ్ కేటగిరీ వర్క్ వీసా బ్యాచ్. రిషి సునక్ గారు వీళ్ళ మీద పగ పట్టేశాడు భయ్యా. జనరల్ గా ఇలా వెళ్ళే వాళ్ళంతా ఒకే తీరుతో వెళ్తారు. వర్క్ వీసా ఆ స్టూడెంట్ వీసా పైన వైఫ్ ని పంపించడం, డిపెండెంట్ గా హస్బెండ్ వెళ్ళిపోతారు. వైఫ్ ఎర్న్ చేసేవి అక్కడ ఖర్చులకు వెళ్ళిపోయినా, హస్బెండ్ ఎర్న్ చేసేవి సేవ్ చేసుకుని ఇండియా వచ్చేద్దాం అనుకుంటారు. బట్ మన మహానుభావుడు ఊరుకోరు కదా. సో ఇప్పటి నుంచి మాస్టర్ స్టూడెంట్స్ అండ్ వర్క్ వీసాస్ ఇద్దరు డిపెండెన్స్ ని తీసుకెళ్లకూడదని రూల్ పెట్టేశారు. ఇది యూకే పరిస్థితి. 5 years అక్కడ ఉంటే చాలు, ఈజీగా పిఆర్ వచ్చేస్తుంది అనుకునే కంట్రీ కెనడా. కెనడాలో స్టూడెంట్స్ కి ఎస్డిఎస్ అనే ఆప్షన్ ఉండేది. ఇది మన ఇండియన్ స్టూడెంట్స్ కి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇఫ్ నీ దగ్గర ఒక డిగ్రీ ఉండి ఐఎల్స్ లో మినిమం స్కోర్ చేసి సఫిషియన్స్ ఫండ్స్ మెయింటైన్ చేస్తే చాలు, మీరు 30 to 60 days లో వీసా వచ్చేసేది. బట్ 2024 November 8న ఎస్డిఎస్ ని క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు అందరూ రెగ్యులర్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. అంటే ఫండ్స్ ఎక్కువ చూపించాలి, ఐఎల్ స్కోర్ కూడా మ్యాటర్ అవుతుంది. సో ప్రెసెంట్ కెనడా వీసా కూడా కష్టమే. ఆస్ట్రేలియా అందరికీ తెలిసిన పచ్చి నిజం. లాక్డౌన్ లో అబ్రాడ్ లో మాస్టర్స్ చేయడానికి ఇండియాలో స్టూడెంట్స్ చేసిన స్కామ్స్ కి ఆస్ట్రేలియా వాళ్ళు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ అండ్ జమ్మూ కాశ్మీర్ అన్నిటినీ బ్యాన్ చేశారు. సో ఆస్ట్రేలియా కూడా ఇండియన్స్ కి వీసాలు బాగా టైట్ చేసింది. అట్ ది సిచ్యువేషన్ నెక్స్ట్ 3 years కి మాస్టర్స్ ఏ కంట్రీలో చేస్తే బాగుంటుంది అని నేను మా టీం బాగా రీసెర్చ్ చేసి ఒక డేటా రెడీ చేసాం. ఇఫ్ ఆ టాపిక్ మీద మీకు వీడియో కావాలనుకుంటే మాస్టర్స్ అని కామెంట్ చేయండి. ఇక్కడి వరకు మీరు ఈ వీడియోని చూసారంటే అబ్రాడ్ రిలేటెడ్ మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు దొరికిందని అనుకుంటున్నా. ఇలా నిజాలు చెప్తూ అబ్రాడ్ గురించి ఇంత క్లారిటీతో వీడియోస్ చేసేది మేము తప్ప ఇంకెవ్వరూ చేయరు. సో ఇప్పటికీ నువ్వు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకో. కొంచెం ఆ బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకుంటే టైం టు టైం అప్డేట్స్ తెలుసుకోవచ్చు. మీకు అబ్రాడ్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్కి వచ్చేయండి, క్లియర్గా మాట్లాడుకుందాం. ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.